2024 జూన్ 28న 45 సంవత్సరాల రమేష్ కుమార్ అనే ఒక టాక్సీ డ్రైవర్ తన కస్టమర్ని డ్రాప్ చేయడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఈ రమేష్ తన పెద్ద కుమార్తె పెళ్లి కోసం డబ్బులు సంపాదించేందుకు ఓవర్ టైం పనిచేస్తున్నాడు. బాధాకరం ఏమిటంటే అతను తన కస్టమర్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 దగ్గర డ్రాప్ చేసిన సమయంలో అక్కడి ఎయిర్పోర్ట్ పైకప్పు కూలి కారు మీద పడి అతను చనిపోయాడు. दिल्ली से बड़ी खबर मिल रही है, जहां दिल्ली एयरपोर्ट के टर्मिनल 1 पर बड़ा हादसा हो गया है, जहां टर्मिनल का एक हिस्सा अचानक से ही गिर गया. దీనికి ఒక రోజు ముందు అంటే జూన్ 27న జబల్పూర్లో కేవలం కొన్ని నెలల ముందు 450 కోట్ల రూపాయలు పెట్టి రెనోవేట్ చేసిన ఎయిర్పోర్ట్ పైకప్పు కూడా కూలిపోయింది. అలాగే జూలై 1 నాడు మధురాలోని ఒక వాటర్ ట్యాంక్ కూలడంతో 2 అమాయకులు చనిపోయారు. ఇక అయోధ్య విషయానికి వస్తే ఇప్పటికీ అయోధ్య వాసులు మాకు రాముడే దిక్కు అని చెప్పి రోధిస్తున్నారు. अयोध्या क्या अब राम भरोसे है? इस सवाल की वजह कुछ देर की बारिश के बाद अयोध्या से आती तस्वीर. ఎంతో అడ్వాన్స్ సిటీగా చెప్పుకునే గురుగ్రామ్లో అయితే డ్రైనేజ్ నుంచి వాటర్ బయటకు పొంగుతుంది. బీహార్లో అయితే రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయి. కేవలం 15 రోజుల్లో 7 బ్రిడ్జిలు కూలిపోయాయి. మన ఇండియాలో ప్రజల ప్రాణాలకు అసలు విలువే లేదా? ఎందుకంటే మీరు పని కోసం బయటకు వచ్చారనుకోండి, సడన్గా మీ పైన ఏదైనా ఒక పెద్ద హోర్డింగ్ పడిపోవచ్చు. ఎయిర్పోర్టుకు వెళ్తే ఎయిర్పోర్టు పైకప్పు మీ మీద కూలిపోవచ్చు. లేదా మీరు బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్తే ఆ బ్రిడ్జే కూలిపోవచ్చు. మీరు చెప్తే నమ్మరు, 2018 నుంచి 22 మధ్య 8756 మంది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేక కూలిపోవడంతో చనిపోయారు. అంటే గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా 4 ఏళ్లలో దాదాపు 9000 మంది చనిపోయారు. పాపం ఈ చనిపోయిన అమాయక ప్రజలు చేసిన తప్పేంటి? ఇలాంటి నాయకుల్ని ఎన్నుకోవడమా? వీటన్నిటికీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అసలు దీనికి ప్రధానమైన కారకులు ఎవరు? మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత వరస్ట్గా ఎందుకు ఉంది? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత వరస్ట్గా ఎందుకు ఉందనే విషయం అర్థం చేసుకోవడానికి మనం ముందుగా దీని కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కట్టాలి అనుకుంటే ముందుగా దాని కాంట్రాక్ట్ని ఒక కంపెనీకి ఇస్తుంది. అప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయబడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి. కానీ మన ఇండియాలో ప్రాబ్లం కాంట్రాక్ట్ స్టేజ్ నుంచే మొదలవుతుంది. దీనికి ప్రధానమైన కారణం మన ప్రభుత్వం ఫాలో అయ్యే L1 కాంట్రాక్ట్ మెథడ్. ఇక్కడ L1 కాంట్రాక్ట్ అంటే ఏంటనేది ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. 2016 మార్చి 31 మధ్యాహ్నం 12 గంటల సమయంలో కలకత్తాలోని ఒక మెట్రో స్టేషన్ వివేకానంద రోడ్ దగ్గర చాలామంది గుమిగూడారు. కొంతమంది ఆఫీస్కి వెళ్తున్నారు, ఇంకొంతమంది లంచ్ కోసమని అక్కడికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బ్రిడ్జ్ వాళ్ళపైన కూలిపోతుంది. దాదాపు 26 మంది ఆ బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోతారు. కొందరి ప్రాణాలు కూడా పోయాయి. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్న IVRCL కంపెనీ చెప్తుంది ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకి వస్తుంది, ఇందులో మా తప్పేమీ లేదు అని. కానీ నిజానికి ఈ ఫ్లైఓవర్ కూలింది ఈ కంపెనీ కారణంగా. ఎందుకో తెలుసా? వీళ్ళు కాంట్రాక్ట్ని గెలిచేందుకు తక్కువ బడ్జెట్తో బిడ్ని సబ్మిట్ చేశారు. ఈ సంఘటనపై IIT ఖరగ్పూర్ కూడా ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ఈ కంపెనీ ప్రతి విషయంలో కాస్ట్ తగ్గించే ప్రయత్నం చేసింది. దాంతో నాసిరకంగా ఫ్లైఓవర్ తయారై చివరికి అది కూలిపోయింది అని. కేవలం కలకత్తాలోనే కాదు, 2022 అక్టోబర్ 30న గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఇందులో అయితే ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోయారు. गुजरात के मोरबी में रविवार शाम को मच्छू नदी पर बना केबल पुल टूटने से एक बड़ा हादसा हो गया है. इस घटना के दौरान पुल के ऊपर खड़े कई लोग नदी में गिर गए हैं. అయితే గుజరాత్ గవర్నమెంట్ 100 సంవత్సరాల పురాతనమైన ఈ బ్రిడ్జ్ రెనోవేట్ చేయడానికి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందో తెలుసా? ఒక లోకల్ కంపెనీ అయిన ఓరేవాకి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ లైట్ బల్బులు తయారు చేయడం అండ్ క్లాక్స్ని తయారు చేయడం. అలాంటి కంపెనీకి బ్రిడ్జ్ ని రిపేర్ చేసే కాంట్రాక్ట్ ని ఎందుకు ఇచ్చినట్టు? The renovation contract was given to a company that makes clocks, calculators, not constructions. కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి వచ్చిన కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే 100 సంవత్సరాల పురాతనమైన ఒక బ్రిడ్జ్ ని రెనోవేట్ చేస్తున్నారు అంటే అటువంటి కాంట్రాక్ట్ ని ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీకి ఇస్తే బెటర్. కానీ ఈ కంపెనీకి ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ లేవు.
మన మేజర్ ప్రాబ్లం ఏమిటంటే L1 మెథడ్ని ఉపయోగించి కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇవ్వడం. ఇక్కడ L1 మెథడ్ అంటే లోయెస్ట్ కాస్ట్ మెథడ్. అంటే ఒక ప్రాజెక్ట్ బిడ్డింగ్లో ఎవరైతే తక్కువ బడ్జెట్తో పనిని ముగిస్తామని చెప్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఇక్కడ మన ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్కి కన్స్ట్రక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్లో క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేయదు. గవర్నమెంట్కి చెందిన ఒక రిపోర్టే చెప్తుంది ఈ L1 మెథడ్ కారణంగా మన దేశంలో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి అని. 2002లో గవర్నమెంట్కి చెందిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్లో చెప్పింది ఏమిటంటే చాలా వరకు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఎటువంటి క్వాలిఫికేషన్ లేని కంపెనీలకు ఇస్తున్నారు అని. వీటన్నిటికీ కారణం L1 మెథడ్. అండ్ దీన్నే లోకల్ రాజకీయ నాయకులు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఎందుకు? దీన్ని యూజ్ చేసుకుని వాళ్ళు తమకు కావాల్సిన కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు. కొన్ని కంపెనీస్ అయితే ఈ కాంట్రాక్ట్స్ని తీసుకోవడానికి ఫేక్ బడ్జెట్ను కూడా సబ్మిట్ చేస్తారు. అంటే ఈ కంపెనీలు కావాలనే తక్కువ బడ్జెట్లో మేము ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాము అన్నట్టుగా ఒక ఫేక్ బడ్జెట్ని సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా తక్కువ బడ్జెట్లో పని అయిపోతుందని ఇలాంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అదేంటి, ఈ ప్రాబ్లం గురించి ప్రభుత్వానికి తెలియదా? దీన్ని మార్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదా అంటే కొన్ని జరిగాయి. 2021 అక్టోబర్ 29న ఫైనాన్స్ మినిస్ట్రీ ఇలాంటి మిస్టేక్ జరగకుండా కాంట్రాక్టర్స్కి కొత్త గైడ్లైన్ తీసుకువచ్చింది. దాని ప్రకారం ఒక కాంట్రాక్టర్కి ప్రాజెక్ట్ని అప్పగించే ముందు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ గురించి పూర్తిగా తెలుసుకునే ఇవ్వాలి. దీన్నే క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ అంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ కొత్త సిస్టమ్ అనేది మన ప్రీవియస్ L1 మెథడ్ని రీప్లేస్ చేయదు. కేవలం కొన్ని కేసెస్లోనే ఈ కొత్త మెథడ్ని ఫాలో అవుతారు. ఇక్కడ గవర్నమెంట్ చెప్పేది ఏమిటంటే కేవలం ఏ ప్రాజెక్ట్ వాల్యూ 10 కోట్ల కంటే తక్కువగా ఉంటుందో వాటికి మాత్రమే ఈ కొత్త మెథడ్స్ అప్లై అవుతాయి అని. గవర్నమెంట్ ఎక్కడ కూడా ఈ కొత్త మెథడ్స్ అన్ని ప్రాజెక్ట్స్కి అప్లై అవుతాయని చెప్పలేదు. అందుకే ఇప్పటికీ చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఈ L1 మెథడ్నే ఉపయోగిస్తున్నారు. ఒక విషయం చెప్పండి, మీరు మీ సొంత ఇల్లును కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే మీరు చాలా తక్కువ బడ్జెట్లో లో క్వాలిటీలో కంప్లీట్ చేసే కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేదా మంచి క్వాలిటీతో మంచి బడ్జెట్లో కంప్లీట్ చేసే కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తారా? డౌట్ లేకుండా మీరు మంచి క్వాలిటీతో అప్రోప్రియేట్ బడ్జెట్తో కంప్లీట్ చేసే కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంతే కదా? కానీ ఈ సింపుల్ లాజిక్ గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు? మన ప్రభుత్వం అలా చేయకుండా షార్ట్ టైంలో డబ్బులు సేవ్ చేసేందుకు లాంగ్ టైంలో ప్రజల ప్రాణాలని రిస్క్లో పెడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమిటంటే సొల్యూషన్ చాలా ఈజీ. దీనిపైన చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. మనకు కావాల్సింది మల్టీ క్రైటీరియా కాంట్రాక్టర్ సెలక్షన్ ఫ్రేమ్వర్క్. అంటే ఒక కాంట్రాక్టర్కి ప్రాజెక్ట్ని ఇచ్చే ముందు ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన చాలా విషయాల్ని ఎవాల్యూట్ చేయాలి. ఉదాహరణకి వాళ్ళ ప్రైస్, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, టెక్నికల్ క్యాపబిలిటీ, ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, హెల్త్ అండ్ సేఫ్టీ. అమెరికా, యూరప్, ఈవెన్ చైనా కూడా ఇదే మెథడ్ని ఫాలో అవుతుంది. మరి ఇండియాలో ఎందుకు ఫాలో కావట్లేదు అంటే ఈ మెథడ్ వస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులో రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడం చాలా కష్టం. బహుశా ఈ కారణంగానే దీన్ని మన దేశంలో తేవట్లేదు కావచ్చు. ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న ఈ L1 కాంట్రాక్ట్ మెథడ్ ప్రకారం ఒక కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని ప్రాపర్గా డిజైన్ చేయరు, కంప్లీట్ కూడా చేయరు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఉదాహరణకి 2022 జూన్లో మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రగతి మైదాన్ కారిడార్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు. దీని కంప్లీట్ కాస్ట్ 777 కోట్లు. మోడీ గారు ఇంత పెద్ద టనల్ని ఇంత తక్కువ సమయంలో కంప్లీట్ చేశారు అని కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీని చాలా మెచ్చుకున్నారు. इतने कम समय में इस इंटीग्रेटेड ट्रांजिट कॉरिडोर को तैयार करना जरा भी आसान नहीं था. కానీ సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఈ కంప్లీట్ టనల్ పనికి రాకుండా అయిపోయింది. जो प्रगति मैदान टनल है उसकी स्थिति आप देखिए. इतने कम समय में इस इंटीग्रेटेड ट्रांजिट कॉरिडोर को तैयार करना जरा भी आसान नहीं था. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ కంప్లీట్ టనెల్ పబ్లిక్కి పనికి రాకుండా పోతుంది. ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్రాక్స్ వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాపర్గా లేదు, ఈవెన్ ఇందులో డిజైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అసలైన ప్రాబ్లం అయితే ఈ బీహార్లో ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జిలు పేక మేడల్లాగా కూలుతున్నాయి. सिर्फ 2 सप्ताह पहले ही मानसून बिहार पहुंचा है, लेकिन पानी से ज्यादा यहाँ पुल गिरते दिखाई दे रहे हैं. देखिए हमारे जनता बाजार नदिया के पार का पुल गिर गया है. अभी रोज किसी न किसी पुल के गिरने की खबर सामने आ रही है. सिर्फ 13 दिन में 7 पुल गिर चुके हैं. కేవలం 15 రోజుల్లో బీహార్లో 7 బ్రిడ్జిలు కూలిపోయాయి.
బగల్పూర్లో గంగా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ బ్రిడ్జ్ ఒకసారి కాదు 2 సార్లు కూలిపోయింది. ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే 2 సార్లు కూలిపోవడం అంటే ప్రాబ్లం ఎక్కడుందో మీకు అర్థమై ఉంటుంది. ఇందులో దాదాపు 1700 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. దీనిపై కన్స్ట్రక్షన్ ఇంజనీర్ సోనీ యాదవ్ చెప్పేదేమిటంటే ఈ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ప్రాపర్గా సాయిల్ టెస్ట్ కూడా చేయలేదంట. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే కాంట్రాక్టర్లు డబ్బులు సేవ్ చేయడానికి ట్రై చేశారు. అలాగే బీహార్లో కరప్షన్ ఏ లెవెల్లో ఉందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ చెప్పేదేమిటంటే ఒక రోడ్డుకి 100 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకుంటే అందులో 40 రూపాయలని అక్కడి కాంట్రాక్టర్లు, అందులో ఇన్వాల్వ్ అయిన లీడర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు తినేస్తారు. రోడ్డుకు ఇన్వెస్ట్ చేసేది కేవలం 60 రూపాయలు మాత్రమే అని. నేను ఇక్కడ తక్కువ బడ్జెట్లో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే కంపెనీస్కి కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. ఉదాహరణకి మనం ఇస్రోను తీసుకోవచ్చు. ఇస్రో మిగతా దేశాల స్పేస్ ఏజెన్సీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్లో ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు. ఇస్రో సక్సెస్కి కారణం ఏంటో తెలుసా? అందులో పనిచేసే సైంటిస్టుల టెక్నికల్ క్వాలిటీ. ఇలాంటి క్వాలిటీ ప్రజెంట్ మన దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో కనిపించట్లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కన్స్ట్రక్షన్ ఇంజనీర్ సోనీ యాదవ్ ప్రకారం ఇంజనీర్లు ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ బ్లూ ప్రింట్ని సబ్మిట్ చేసినా కూడా దానిపైన వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్లు ఆ బ్లూ ప్రింట్ని ఫాలో కారంట. ఎందుకంటే ఇంజనీర్లు చెప్పిన బ్లూ ప్రింట్ని ఫాలో అయితే వాళ్ళకు 1 రూపాయి కూడా మిగలదు. కాబట్టి వాళ్ళు డబ్బులు సంపాదించేందుకు ప్రాజెక్ట్ డిజైన్లో కూడా మార్పులు చేస్తారంట. ఇంజనీర్ ఇచ్చిన డిజైన్ని ఫాలో కాకుండా మధ్యలో డబ్బులు దోచుకోవడానికి కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా డిజైన్నే మార్చేస్తే ఇలాంటి బ్రిడ్జిలు, ట్యాంకులు కూలక ఏం చేస్తాయి? జపాన్లో 5 అంతస్తుల కంటే ఎక్కువ హైట్ ఉన్న ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్ తీసుకోవాలి. అందులో స్ట్రక్చరల్, ఏరోడైనమిక్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. జపాన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు వాటి ప్రోటోటైప్ని తయారు చేసి సిమ్యులేషన్ రూమ్లో అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి క్వాలిటీ బిల్డింగ్స్ మన ఇండియాలో కన్స్ట్రక్ట్ కావాలి అంటే మన దేశానికి మంచి ఇంజనీర్ల అవసరం ఉంది. ఇక్కడ ఇంజనీర్లు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో మనకు రోడ్లు, బ్రిడ్జెస్ రావు కదా. మనకు కావాల్సింది సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ ఇంజనీర్లు. షాకింగ్ విషయం ఏమిటంటే మన దేశంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన చాలామంది విద్యార్థులు ఉన్నారు. అలాగే వాళ్ళలో నిరుద్యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన దేశంలోనే బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన L&Tలో దాదాపు 45,000 ఇంజనీర్ల షార్టేజ్ ఉందంట. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేంటి బ్రో, మన దగ్గర సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, పైగా వాళ్ళకు ఉద్యోగాలు కూడా లేవు. అలాంటి సమయంలో L&Tలో ఎలా 45,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వీళ్ళను తీసుకోవచ్చు కదా అని. దీనికి L&T చెప్పేది ఏమిటంటే వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ ఉన్న ఇంజనీర్స్ లేరు అని. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన దేశంలో స్కిల్స్ ఉన్న సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు మిడిల్ ఈస్ట్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడ మనకంటే మంచి శాలరీస్, ఫెసిలిటీస్ దొరుకుతాయి. అందుకే మంచి నాలెడ్జ్ ఉన్న ఇంజనీర్లు అలా వెళ్ళిపోతుంటే మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతున్నారు. అండ్ వాళ్ళను ఈ L&T లాంటి కంపెనీలు హైర్ చేయలేకపోతున్నాయి. తప్పక హైర్ చేసుకున్న వాళ్ళలో ప్రాపర్ స్కిల్స్ ఉండట్లేదు. అందుకే మన కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల విషయంలో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి మిస్టేక్లు చేస్తున్నారు. మన దేశంలో ఇంకో ప్రాబ్లం ఏమిటంటే ఈ మిస్టేక్లను ఆడిటింగ్ చేసే డిపార్ట్మెంట్లు కూడా ప్రాపర్గా పనిచేయట్లేదు. అందులో కూడా అవినీతి జరుగుతుంది. ఉదాహరణకి 2019లో ముంబైలోని ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయి 6 చనిపోయారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన 6 నెలల ముందు ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ అయ్యింది. అందులో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ కూలిపోయిన బ్రిడ్జ్ యూజ్ చేయడానికి చాలా ఫిట్గా ఉంది, ఇందులో కేవలం కొన్ని మైనర్ రిపేర్లు మాత్రమే ఉన్నాయి అని. ఈ ఆడిట్ ఎందుకు జరిగింది అంటే 3 సంవత్సరాల క్రితం ముంబైలోని ముంబై గోవా ఫ్లైఓవర్ ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఒక కంపెనీకి ముంబైలో ఉన్న అన్ని బ్రిడ్జ్లను ఆడిట్ చేయాల్సిందిగా, అంటే ఇన్స్పెక్ట్ చేయాల్సిందిగా బాధ్యతలు అప్పగించింది. ఆ కంపెనీ అన్ని బ్రిడ్జెస్ని ఇన్స్పెక్ట్ చేసి చెప్పింది ఏమిటంటే ముంబై మొత్తంలో 314 బ్రిడ్జెస్ ఉన్నాయి. అందులో 14 బ్రిడ్జ్లను వెంటనే కూల్చేయాలి. 47 బ్రిడ్జ్లలో మేజర్ రిపేర్స్ ఉన్నాయి. 176 బ్రిడ్జెస్లో మైనర్ రిపేర్స్ ఉన్నాయి. మిగతా 77 పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాటిని సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ కూలిపోయిన ఈ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ మైనర్ రిపేర్స్ ఉన్నాయని చెప్పిన 176 బ్రిడ్జెస్లో ఒకటి. అంటే ఈ ఆడిటింగ్ చేసిన కంపెనీ ఈ కూలిపోయిన బ్రిడ్జ్ని చాలా ఫిట్గా ఉంది, మైనర్ రిపేర్స్ మాత్రమే ఉన్నాయి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది.
వీళ్ళు చెప్పింది నిజమైతే కేవలం 6 నెలల్లో ఆ బ్రిడ్జ్ ఎలా కూలిపోయింది? ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆడిటింగ్ చేసిన కంపెనీ పైన విచారణ చేస్తే ఆ కంపెనీ ప్రాపర్గా ఆడిటింగ్ చేయలేదు అని తెలిసింది. చూశారా, బ్రిడ్జి కట్టడంలో కరప్షన్ జరిగిందని ఆ కరప్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో కంపెనీని హైర్ చేస్తే ఆ కంపెనీ కూడా కరప్ట్ అని తేలింది. దాంతో వెంటనే ఆ కంపెనీ ఎండీ అయిన నీరజ్ కుమార్ని అరెస్ట్ చేశారు. ఈవెన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కొంతమంది ఇంజనీర్లను కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు తమ డ్యూటీని ప్రాపర్గా చేయలేదు. ఆల్రెడీ తుప్పు పట్టిన క్రాక్స్ ఉన్న బ్రిడ్జిని వీళ్ళు ఫిట్గా ఉందని ప్రకటించారు. దాంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం మన దేశంలో జరుగుతున్న ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల జీవితాన్ని ఎంత లైట్ తీసుకుంటారు అనేది, ఎస్పెషల్లీ ఈ అర్బన్ మున్సిపల్లో పనిచేసే ఇంజనీర్లు. ఢిల్లీలోని పరిస్థితి కూడా అలాగే ఉంది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ పైకప్పు కూలిన వెంటనే కొంతమంది ఇంజనీర్లు చెప్పింది ఏమిటంటే ఆ కూలిన పిల్లర్కి ఆల్రెడీ తుప్పు పట్టి ఉంది, క్రాక్స్ ఉన్నాయి అని. ఇదే విషయాన్ని ఏవియేషన్ మినిస్టర్కి అడిగితే ఈ ఎయిర్పోర్ట్ సేఫ్టీ విషయంలో ప్రాపర్ ఆడిటింగ్ జరిగిందో లేదో అనే విషయం పైన మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. మన దేశంలో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ఈ సేఫ్టీ విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారనే విషయం పైన క్లారిటీ లేదు. ఇలాంటి సేఫ్టీ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు కూడా ఎవరికి కంప్లైంట్ చేయాలో అర్థం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్లు బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం కొంతమందిని ఫైర్ చేయడం, ఇంకొంతమందిని అరెస్ట్ చేయడం చేస్తుంది. కానీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు. సేమ్ గుజరాత్లో కూడా ఇదే జరిగింది. మోర్బీ బ్రిడ్జ్ కూలినప్పుడు గుజరాత్ మున్సిపల్ అథారిటీ ముందుకు వచ్చి చెప్పింది ఏమిటంటే అసలు ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేయడానికి మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా దాన్ని ఎలా ఓపెన్ చేశారు అని వాళ్ళే తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాదాపు 9 మందిని అరెస్ట్ చేశారు. అందులో టికెట్ ఇచ్చిన క్లర్క్ ఉన్నాడు, 3 సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళు ఆ బ్రిడ్జ్ పైన ఎక్కువ మంది వెళ్లకుండా వాళ్ళను కంట్రోల్ చేయలేకపోయారు. ఆ బ్రిడ్జ్ పైన లిమిట్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఇన్సిడెంట్పై ఇప్పటికీ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అంటే ఎవరి వల్ల ఇది జరిగింది, ఎవరిని బ్లేమ్ చేయాలో కూడా మనకు తెలియదు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనం కష్టపడి కడుతున్న ట్యాక్స్ డబ్బులు భారీ మొత్తంలో వృధా అవుతున్నాయి. ఢిల్లీలో అయితే పరిస్థితులు నిజంగా దారుణంగా ఉన్నాయి. కేవలం ఒక్కరోజు వర్షంతో అక్కడి రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. అక్కడి ప్రభుత్వం ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ ఇయర్ ఇలా జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వం ఎలాగో ఆ పని చేయట్లేదని చెప్పి హైకోర్టు ముందుగానే ఢిల్లీ గవర్నమెంట్కి వెంటనే ఆ ఢిల్లీలో ఉన్న 22 క్యానల్స్ని క్లీన్ చేయాలి, అందులో చేరిన చెత్తను పూడికని తొలగించాలని చెప్పింది. ఎందుకంటే వర్షాలు రాబోతున్నాయి. వర్షాలు మొదలైతే వాటర్ ఢిల్లీ సిటీ నుంచి వెంటనే ఈ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడి ఢిల్లీ గవర్నమెంట్ చెప్పిందంటూ తెలుసా, ఈ 22 కాలువల్లో మేము కేవలం 3 మాత్రమే కంట్రోల్ చేస్తున్నాం, మిగతావి మా కంట్రోల్ లేవు అని చెప్పేసింది. ఢిల్లీలో అయితే ఈ పొలిటికల్ డ్రామా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజలకు ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఎందుకంటే ప్రజలు ఈ కేజ్రీవాల్ గవర్నమెంట్ని అడిగితే ఇది నా డిపార్ట్మెంట్ కింద రాదు అని చెప్పేస్తారు. అదే సెంట్రల్ డిపార్ట్మెంట్ని అడిగితే ఇది స్టేట్ డిపార్ట్మెంట్లో ఉందని చెప్తారు. అక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాదు. రోడ్లు, బ్రిడ్జెస్ విషయంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. రైల్వే బ్రిడ్జ్లన్నీ ఇండియన్ రైల్వే కంట్రోల్ చేస్తుంది. నేషనల్ హైవేస్ అండ్ బ్రిడ్జెస్ని నేషనల్ హైవే అథారిటీ కంట్రోల్ చేస్తుంది. బార్డర్ ఏరియాలోని బ్రిడ్జెస్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది. అదే స్టేట్ హైవేస్ అండ్ బ్రిడ్జెస్ని పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇలా ప్రతి దానికి ఒక్కో డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ప్రజలకు ఎవరు దేన్ని కంట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు, ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పేది ఏమిటంటే ప్రజల సేఫ్టీ విషయంలో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. కాబట్టి సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఒక ప్రాపర్ హైరార్కీ రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బంది కలిగితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు అనేది ప్రజలకు వెంటనే తెలిసేలా ఉండాలి. దాంతో ప్రజలు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని వెంటనే అథారిటీకి తెలియజేస్తారు. దాంతో ప్రభుత్వానికి కూడా ఇలాంటి సమస్యల్ని త్వరగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అని. కానీ ఇప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొత్తంగా ఇవి ప్రజెంట్ మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత వరస్ట్గా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు. ఇక చివరగా మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరేమనుకుంటున్నారు? రోజు న్యూస్ పేపర్లో ఆ బిల్డింగ్ కూలిపోయింది, ఈ బ్రిడ్జ్ కూలిపోయింది, ఆ డ్యామ్ కొట్టుకుపోయిందనే న్యూస్లు మనం వింటూ ఉంటాం. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు?
నాసిరకం బ్రిడ్జెస్, రోడ్స్ అండ్ డ్యామ్స్ కారణంగా ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరు? ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.